రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎగువ మానేరు నుండి మత్తడి దూకుతుంది. దీంతో సిద్దిపేట కామారెడ్డిలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎల్లారెడ్డిపేట మండలం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంభీరావుపేట నుంచి కామారెడ్డి, సిద్దిపేటలకు ప్రతిరోజు చదువుకోవడానికి విద్యార్థులు వెళ్తూ ఉంటారు. గంభీరావుపేటలోని మానేరుపై హై లెవెల్ వంతెన 10.60 కోట్లతో నిర్మిస్తామంటూ గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తర్వాత హై లెవెల్ బ్రిడ్జ్ తొలగించి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. సంవత్సరాలు గడుస్తున్న పనులు మాత్రం జరగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు నుండి మత్తడి దూకుతుండటంతో వాగు ప్రవహించి మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీనివల్ల కామారెడ్డి, సిద్దిపేటలో రాకపోకలు బంద్ అయ్యాయి. గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా హై లెవెల్ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. टाटा बाय बाय गुड बाय పైపు లేదు మన దగ్గర పోకపోతుంటా